రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. గుంటూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. అంబటి వ్యాఖ్యలతో గుంటూరులో ఒక్కసారిగా రాజకీయాలు హీట్ ఎక్కాయి. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో అంబటి రాంబాబు ఇంటికి పోలీసులు చేరుకుంటున్నారు. మాజీ మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. అంబటి వ్యాఖ్యలతో గుంటూరులో ఒక్కసారిగా రాజకీయాలు హీట్ ఎక్కాయి. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక దీంతో అంబటి రాంబాబు ఇంటికి పోలీసులు చేరుకుంటున్నారు. మాజీ మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన ఏదైతే పవిత్ర దైవంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు తయారీకి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం మాత్రం రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపై అయితే మాత్రం సిట్ నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితిలో కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో వైకాపా టీడీపీ ఇరువురు పార్టీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం ఎక్కడికక్కడ వాదోపవాదోపనలు అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహాపాపం అంటూ పక్క వైకాపా అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఫ్లెక్సీలను చించివేస్తుంటే మరో పక్క మాత్రం ఆ ఫ్లెక్సీలు మాత్రం దాదాపుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆయా సంబంధించిన ఫ్లెక్సీలు అయితే మాత్రం వేస్తా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఏదైతే గుంటూరులో మహాపాపం అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం ఎదుట కూడా ఆ యొక్క ఏదైతే ఆ ఫ్లెక్సీని అయితే కట్టడం జరిగింది. కట్టిన నేపథ్యంలో అంబటి రాంబాబు అయితే మాత్రం ఈ విషయం తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్లి ఆ ఫ్లెక్సీని చింపేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా వెంటనే అక్కడ ఆయన అనుచరులతో భారీగా కూడా రోడ్డు మీదకి రావడంతో పెద్ద మొత్తంలో కూడా ట్రాఫిక్ నిలిచిపోవడంతో కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా రాంబాబుని అక్కడి నుంచి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అంబటి రాంబాబు కాన్వాయ్కి అడ్డంగా నించొని నినాదాలు చేస్తూ ఆయన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు చొరవ చూసుకొని కూడా వెంటనే అంబటి రాంబాబుని అక్కడి నుంచి వెళ్లాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అంబటి రాంబాబు అయితే మాత్రం అసభ్య పదజాలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని అయితే మాత్రం విమర్శలు చేస్తూ ఆయన అయితే మాత్రం ముందుకు వెళ్ళడం అయితే మాత్రం జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంబటి రాంబాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలైతే ఇమీడియట్ గా గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. ఇప్పటికే కూడా ఏదైతే ఎన్టీ రామారావు విగ్రహానికి దమ్ముంటే రావాలంటూ మరోసారి అంబటి రాంబాబుని అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది. మరి పోలీసులు కేసు నమోదు చేస్తే కనుక ఖచ్చితంగా అంబటి రాంబాబుకి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. లేదంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు నేతలు మొత్తం కూడా ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటి వద్దకు భారీగా చేరుకుంటా ఉన్నారు. ఇప్పటికే మొత్తంలో కూడా యువతంతా అంబటి రాంబాబు ఇంటి వద్దకు వస్తున్నటువంటి క్రమంలో కూడా పోలీసులు ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఒక పక్క అంబటి రాంబాబు ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంటే మరో పక్క మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా కూడా అంబటి రాంబాబు 24 గంటల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా కూడా ఇంటికి ముట్టడిస్తాం, బయటికి లాక్కొస్తామంటూ జనసేన టీడీపీ నేతలు అయితే మాత్రం సవాళ్లు అయితే మాత్రం విసురుతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో గుంటూరులో అయితే మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది. అంబటి రాంబాబు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద మొత్తంలో కూడా దుర్మార్గం అవుతా ఉన్నాయి. సోషల్ మీడియా వేదిక చర్చలు కొడుతున్న నేపథ్యంలో కూడా అసలు అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా అయితే మాత్రం కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. మరో పక్క టీడీపీ నేతలు అయితే మాత్రం 24 గంటలు అంటే రేపు ఉదయం 9:30 గంటల వరకు మాత్రమే అంబటి రాంబాబుకి అవకాశం ఇస్తాం, ఆ తర్వాత పరిస్థితి చూపిస్తామంటూ సినిమా చూపిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది.
రైట్, థ్యాంక్ యూ పవన్.